హాయ్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ ఓటు వేసే విధానం ఒకసారి చూద్దాం. మన ఓటర్ స్లిప్ కానీ లేదా ఏదైనా ఐడి కార్డు మనది తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఓటు ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాలి. దాని తర్వాత దీంట్లో ఇక్కడ ప్రత్యేకంగా ఈవీఎంలు అలాంటివి ఉండవు. కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఇస్తారు. ఆ పోలింగ్ అధికారి మీకు బ్యాలెట్ పేపరు, పెన్ను వారిదే ఇస్తారు. వారు ఇచ్చే పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఓకే, ఇంతవరకు కూడా నార్మల్గా పేపర్ ఇవ్వటం, బ్యాలెట్ పేపర్ ఇవ్వటము, ఆ బ్యాలెట్ పేపర్ పెన్ను ఇవ్వటము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, బ్యాలెట్ పేపర్లో పోటీ చేసిన అభ్యర్థి పేరు, పార్టీ లేదా స్వతంత్ర అని పక్కన బాక్స్లో ఉంటాయి. ఎంతమంది పోటీ చేసే వారందరి పేర్లు, సీరియల్ నెంబర్ కూడా ఉంటాయి. అధికారి మనకు ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4 ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి. ఒకరికి ఓటు వేయవచ్చు, లేదా కొంతమందికి లేదా అందరికీ ఓటు వేయవచ్చు. అది మన ఇష్టం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంచుకున్న వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1వ అంకె ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ప్లేలో చూడండి, క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నేను ఎంచుకున్న అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ 44, దానికి ప్రథమ ప్రాధాన్యత ఓటుగా వేయదలిచాను. సో నేను సెలెక్ట్ 1 చేసుకొని 1 అంకె ఇక్కడ బాక్స్లో వేయటం జరిగింది. ఇది కేవలము శాంపిల్గా చూపించడం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మజాకా టీవీ.